మీరు వ్యక్తిగతంగా పార్టీలోకి రావాలని ప్రజలకు సేవ చేయాలని పార్టీలోకి వచ్చారు. రావడం వెంకటగిరికి టీడీపీ పార్టీలోనే వెంకటగిరికి అడుగు పెట్టారు. ఎందుకు పార్టీలో విభేదాలు ఏమన్నా వచ్చాయా మీకు? ఎట్లాగా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? మీరు పార్టీ మారాలి అనే అంటే మీరు పార్టీలోకి రావడం కులాన్ని అడ్డం పెట్టుకుని పార్టీలోకి రావాలనుకున్నారా? అట్లా ఏం లేదు. సేవ చేయాలని చెప్పి రావాలని. ఇప్పుడు ప్రతి దగ్గర నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రస్తుతం మా స్టూడియోలో అందరికీ సేవ చేయాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ కావాలి, ఏది ఎక్కడ తగ్గకుండా తనకంటూ ఒక ఎయిమ్ ఉంది. ఆయనే బొలిగల మస్తాన్ యాదవ్. నమస్తే అండి. నమస్కారం. మస్తాన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి మస్తాన్ యాదవ్ గారు ఒక వెంకటగిరి వాసుల వ్యక్తి. ఏ విధంగా మీరు వెంకటగిరి నుంచి ఇంత హోదాకి, ఒక సాధారణమైన పేద కుటుంబంలో ఉన్న ఒక కుటుంబం మీరు, ఎలా మీ జీవితానికి ఇంత ఇదొచ్చింది? నేను కష్టాన్ని నమ్ముకుంటాను. ఫస్ట్ అదృష్టాన్ని, నాకు ఎప్పుడు దేవత నుంచి కూడా అదృష్టాన్ని ఏ రోజు నమ్ముకుని పనిచేయాలి. కష్టాన్ని మాత్రం కష్టపడటం ఒకటే నా వంతు, ఫలితం అనేది దేవుడి ఇవ్వాల్సింది. సో చిన్నప్పటి నుంచి ఒక పేద కుటుంబంలో పుట్టిన నేను ఏ రోజు ఎవరి దగ్గర చెయ్యి చాచకూడదు అనే ఒక నియమంతో నాకు తెలిసినప్పటి నుంచి నేను నేర్చుకున్న ఒక నీతి అది. నేను ఏ రోజు ఎవరి దగ్గర తల వంచటం కానీ చెయ్యి చాచటం కానీ అనేది నా జీవితంలో ఉండకూడదు అనే ఒకే ఒక నియమం. అది నెరవేరాలంటే మనము కష్టపడి పని చేయాలి. మన కష్టాన్ని మనం నమ్ముకుంటే అది ఏ రోజు మనల్ని మోసం చేయదు అనే నియమంతో ఉన్న వ్యక్తిని కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ భావాజాలం నాలో ఇమిడిపోయింది. కాబట్టి నేను అదే దాంతో కష్టపడటం, చదివిన దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే దాంతో నేను ఎంసెట్ రాయటం జరిగింది. డాక్టర్ వృత్తిలో వెళ్ళాలని, డాక్టర్ వృత్తిలో కూడా వెటనరీ వచ్చినా కూడా వెటనరీ నాకు గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇస్తుంది. నేను ఆ రోజు చేరుంటే ఈరోజు వెటనరీ మెడికల్ సైన్స్లో నేను ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడిని. ఆ రోజు అంత డిమాండ్ ఉంది ఆ వెటనరీ. కానీ నేను ఆ వెటనరీ సీటు జాయిన్ అవ్వకుండా ఒక న్యాచురోపతి సీట్ని ఎంచుకోవటం జరిగింది. అంటే సార్, మీరు చేస్తున్న ఇప్పుడు పనికి, మీరు చదువుకున్న చదువుకి, మీ ఉన్న కుటుంబ పరిస్థితులను బట్టి కూడా అంత డబ్బు సదుపాయం చేసే అవకాశం కూడా లేదనే ఒక ఇది ఉంటుంది. అంటే ఒక డాక్టర్ ఉద్యోగం చదువుకోవాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి. చాలా పేద కుటుంబం మీది. ఎలా చేశారు మీరు చదువుకునే చదువుకి? నేనంతా చదివింది గవర్నమెంటే కదా, నేను ఎక్కడ ప్రైవేటు కాలేజీల్లో ఎక్కడ చదవలేదు. అందుకే చెప్పింది కష్టపడితే ఏదైనా సాధించవచ్చని. నేను ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివినండి. ఓకే. న్యాచురోపతి మెడికల్ కాలేజ్, గాంధీ న్యాచురోపతి మెడికల్ కాలేజ్ అండర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంసెట్ రాసిన తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్న ఆయుష్ డిపార్ట్మెంట్లో ఒక మెడికల్ డిగ్రీ అది. ఓకే. ఇప్పుడు ఆయుర్వేద, హోమియోపతి, న్యాచురోపతి, యునాని, సిద్ధ ఎలాగో ఇండియన్ మెడికల్ సిస్టంలో నేను ఒక క్లాస్ ఏ ప్రాక్టీషనర్ నేను సెలెక్ట్ చేసుకున్నా. కానీ దానికి ఆదరణ ఆ రోజుల్లో ఏమీ లేదు. అది ఓన్లీ డబ్బున్న వాళ్ళకి చేసే వైద్యం సంబంధించిన వైద్యం. దాన్ని నువ్వు చేరి ఏం చేస్తావని మా ఫాదర్ కూడా అన్నారు. మనకు వెటనరీ అయితే ఉద్యోగం వచ్చేస్తుంది, మనకున్న ఈ సాధారణ కుటుంబం బాగుంటుంది, నువ్వు కూడా బాగుంటావు అన్నాడు. ఆ రోజే ఛాలెంజెస్ తీసుకున్నా నేను. నేను అది మిస్ అయ్యాను, అది నాకు తెలుసు. అదైతే నాకు ఈజీ వే, కానీ నేను ఎప్పుడు కూడాను ఈజీ వే కన్నా బెస్ట్ వేని సెలెక్ట్ చేసుకుంటా. ఆ రోజు నా అక్కడ టర్నింగ్ అవటం వల్ల నేను ఈ న్యాచురోపతిలో వచ్చాను. కానీ వచ్చిన తర్వాత దీనికి ఆదరణ లేదు. కానీ దీంట్లో ఎలా ఎదగాలి? ఈరోజు నేను నిలబడ్డ స్థానం మా ఫీల్డ్లో ఇండియాలోనే ఒక మంచి స్థానంలో మా ఫీల్డ్లో నేను ఉన్నా. ఈరోజు ఇండియాకి నేను ఇనిగ్మా అసోసియేషన్ అంటాము, ఇండియన్ న్యాచురోపతి గ్రాడ్యుయేట్ మెడికల్ అసోసియేషన్, దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్ని. సో నేను ఏ రోజు నాకు వైస్ వాళ్ళు పిలిచి ఎందుకంటే నాకు ఉన్నత ఆ స్థానాన్ని నేను కల్పించుకున్నా, నన్ను గమనించారు, నన్ను రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా నేను కూడా ఇనిగ్మా న్యాచురోపతి మెడికల్ అసోసియేషన్కి సేవ చేయడానికి నా వంతు నేను ఉండాలి.
మీరు చేయాలి అంటే ఖచ్చితంగా నేను దానికి ఒప్పుకొని ఈరోజు ఉన్నా. ఒక న్యాచురోపతి మెడికల్ సిస్టమ్కే ఒక మోడర్నైజ్డ్ రికగ్నైజేషన్ తెచ్చాను. ఓ డాక్టర్ మస్తాన్ యాదవ్ అంటే ఈరోజు మంతెన సత్యనారాయణ రాజు గారు కావచ్చు, ఆయన న్యాచురోపతి మెడికల్ డాక్టర్ కాకపోయినా ఈరోజు ఆదరణ పొందిన ఆయనకి డాక్టర్ మస్తాన్ యాదవ్ అంటే అమితమైన గౌరవం. అలాగే ఈరోజు వీరమాచినేని అంత ఆదరణ పొందిన డాక్టర్ మస్తాన్ యాదవ్ అంటే ఒక గౌరవం. తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ప్రత్యేకంగా డాక్టర్ మస్తాన్ యాదవ్కి ఈ న్యాచురోపతి మెడికల్ సిస్టంలో ఒక ఉన్నత స్థానం. నేను నా సొంతంగా కష్టపడి ఒక మోడర్నైజ్ టెక్నాలజీని తీసుకొని వచ్చి ఈ వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి సింప్లిఫై చేసిన వ్యక్తుల్లో నేను కష్టపడి దాన్ని ఒక స్థాయికి తెచ్చాను. దాంతోపాటు నేను ఎదిగాను. ఓకే సార్, మీ కుటుంబంలో మీరేనా ఇంకెవరైనా ఉన్నారా? మేము 4 అన్నదమ్ముళ్ళం. మా ఫాదర్ టైలర్. సో తను కష్టపడి మా నలుగురిని చదివిపించారు. సో నాకు ఒకడు అన్న, పెద్దన్న, మేము 4లో అతను పెద్ద అతను పోలీస్ డిపార్ట్మెంటు, 2 నేను డాక్టర్ని, 3 వచ్చి జ్యుడిషియల్ డిపార్ట్మెంటు, 4 అతను వచ్చి ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు. సో మా కుటుంబంలో మేము 4 అన్నదమ్ముళ్ళు, ఒకరు పోలీసు, ఒకరు డాక్టరు, ఒకరు లాయరు, ఒకరు ఇంజనీరు. అంటే 4 సింహాలలాగా నిలబడ్డారా? కష్టపడ్డందుకు ఆ కుటుంబానికి జరిగిన ఫలితం అది, వరించిన ఫలితం. మేము అందరం కూడా హ్యాపీగానే ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బందులు లేరు. కాకపోతే మేము ఈ స్థాయిలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎవరు కూడాను లేకపోవటం మాకు బాధాకరం. నాన్నగారు కూడా ఉన్నట్టు లేరు. ఫస్ట్ అమ్మ చనిపోయారు. అమ్మ చనిపోయిన తర్వాత ఫాదర్ కూడా ఆల్మోస్ట్ 4 years తర్వాత చనిపోయారు. ఏంటి బొలిగల మస్తాన్ యాదవ్ అనే వ్యక్తి ఒక పొలిటీషియన్, ఒక డాక్టరా? డాక్టర్గా నేను చెప్పే కదండి, నేను చదువుతున్నప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాను. నేను ఇంకా డాక్టర్ కాకముందే జేవి రాముడు గారని, ఆ రోజుల్లో టెర్రర్ ఐపీఎస్ ఆఫీసర్ జేవి రాముడు గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ డీజీపీ. డివైడ్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ సపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ డీజీపీ జేవి రాముడు గారు. ఆ రోజు ఆయనకి నేను వైద్యం చేసే అవకాశం నాకు దొరికింది. నేను అప్పుడు స్టూడెంట్నే. అతను చాలా టాప్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, వెరీ రిప్యూటేటివ్ ఐపీఎస్ ఆఫీసర్, అండ్ ఈజ్ డిఐజీ ఆఫ్ ది రంగారెడ్డి జోన్ రేంజ్కి అతను డిఐజీ. అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి. అతనికి ఎంతోమంది డాక్టర్లు ఉన్నా కూడా నా నైపుణ్యత, నా నాలెడ్జ్ చూసి ఆ రోజు మీ దగ్గర మీరే నాకు ఈ నెక్ పెయిన్ తగ్గించాలి, నేను భరించలేకుంటున్నానని ఆ రోజు నన్ను డాక్టర్గా నా దగ్గర సలహాలు తీసుకోవటం, నా దగ్గర వైద్యం తీసుకోవటం మొదలైంది. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడే నా భావాజాలం ఎప్పుడు కూడా కష్టపడి మనం ఎలాగైనా ఎదగాలి, నిలబడాలి, నిలబెట్టాలి అనే ఆలోచనలతో ఎదిగిన వ్యక్తిని కాబట్టి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఈరోజు ఆల్మోస్ట్ ఢిల్లీ లెవెల్లో ఎఫ్ఎస్ నారిమన్ గారు అని ఉన్నారు. ఎఫ్ఎస్ నారిమన్ గారు అంటే జ్యుడిషియల్లోనే లెజెండ్. అలాంటి గొప్ప వ్యక్తుల్ని, అలాగే రామ్ జెఠ్మలానీ లాంటి గొప్ప వ్యక్తుల్ని, అలాగే చీఫ్ జస్టిసెస్ ఆఫ్ ఇండియా గొప్ప వ్యక్తుల్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఒక సాధారణ పేషెంట్ కాడి నుంచి గొప్ప స్థాయి పేషెంట్ల వరకు నేను చూసినవాడిని. సో వైద్యంలో నేను సంతృప్తిగా నేను అన్ని స్థాయిలు చూశాను. వైద్యానికి నేను ఎంతవరకు చేయాలో సేవ అంతవరకు మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చాను. ఈ రోజుకి కూడా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వైద్యం మాకు ఇచ్చిన వరం. అది దేవుడు అలా అనుగ్రహిస్తే కానీ వైద్యంలో మనం సక్సెస్ అవ్వలేం. అందుకే నా క్లినిక్ పేరు కానీ, నా వైద్యానికి నేను పెట్టుకున్న పేరు హీలింగ్ హస్త, అంటే హస్తవాసి అంటారు నన్ను. వైద్యుడికి అది ఉన్న ఏకైక లక్షణం కాబట్టి అదే ఆ హస్తవాసి అనేది నా బ్రాండ్గా మలుచుకొని ఈ రోజుకి కూడా ప్రతి పేదవాడికి కూడా అందుబాటులో ఉంటూ, నా కోసం మస్తాన్ యాదవ్ దగ్గరకు పోతే నాకు ఇది తగ్గుతుంది, ఆయన నన్ను నమ్ముకుంటే ఇది నన్ను తగ్గిస్తాడు అనే నమ్మకంతో వచ్చిన వాళ్ళ కోసం నేను ఈ రోజుకి కూడా అది ప్రయారిటీగా అదే తీసుకుంటాను. ఎందుకంటే అది వైద్యం, అది నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నేను నిలబడాలి. అందువల్ల నేను వైద్యానికి పెద్దపీట. ఇకపోతే నాకు ఎప్పటి నుంచో చిన్నప్పుడు ఇక్కడి నుంచి పెరిగాను కాబట్టి ఈ వాతావరణాలన్నీ నాకు తెలుసు కాబట్టి, ఇక్కడ మనుషులందరూ నాకు తెలుసు, మనుషులు ఎలా ఉన్నారో నాకు బాగా తెలుసు, వీళ్ళ యొక్క మనోభావాలు నాకు బాగా తెలుసు కాబట్టి ఇక్కడ అన్ని చూసి అణువు నేను చూసిన వ్యక్తిని కాబట్టి నాకంటూ అవకాశం వచ్చిన రోజు
నా వెంకటగిరి నియోజకవర్గ ప్రజల కోసం కావచ్చు, అలాగే నా సొంత భూమి, నేను నా తల్లిదండ్రులు, నేను పుట్టిన ఊరి కోసం, ఇక్కడ నేను ఈ గడ్డకి ఏదన్నా చేయాలి నా వంతుగా అనే దృక్పథంతో అవకాశం వచ్చిన రోజు, నా రోజు వచ్చిన రోజు నేను నిలబడి సేవ చేయగలిగితే అది మంచి పరిణామం అని రాజకీయాల్లోకి అడుగు మొదలు పెట్టడం అనేది 2000 కరోనా తర్వాత నేను ఇమ్మీడియట్లీ అది మీకు వచ్చిన ఆలోచన లేకుంటే ఇంకెవరైనా కల్పించిన ఆలోచన? నాకు ఒకరు కల్పిస్తే ఏ రోజు కూడా నేను దాన్ని ఆలోచించను. నాకు కలిగితేనే ఏదైనా అడిగేస్తా, లేకపోతే ఈను. అది నాలో ఉన్న స్ట్రాంగ్ డెసిషన్స్ ఉంటాయి. సో మీరు వ్యక్తిగతంగా పార్టీలోకి రావాలని చెప్పి సేవ చేయాలని చెప్పేసి పార్టీలోకి వచ్చారు. గతంలో రావడం వెంకటగిరికి టీడీపీ పార్టీలోనే అడుగు పెట్టారు. ఎందుకు పార్టీలో విభేదాలు ఏమన్నా వచ్చాయా మీకు? ఎట్లాగా పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది మీరు? పార్టీ మారాలి అనేది ఆలోచన అనేది ముఖ్యం కాదు. అక్కడ మనము ఆత్మాభిమానాన్ని చంపుకుంటే, మనం రాజకీయ వ్యాపారాన్ని అనే ఆలోచన మనలో ఉంటే, మన వ్యక్తిత్వాన్ని కంప్లీట్గా పక్కన పెడితే రాజకీయం కోసం ఏదన్నా చేయొచ్చు. కానీ ఇవేమీ లేకుండా నేను చెప్పిన మన ఇండివిడ్యువాలిటీ మీద ఆధారపడి మనం ఎప్పుడు కూడా ఒక మంచి పని చేయడానికి ఆలోచించినప్పుడు మనకు అక్కడ ఒక రకంగా మన వ్యక్తిత్వం దెబ్బతిన్నప్పుడు మనం అక్కడ ఉండే ఉపయోగం ఏముంటుంది? అంటే మీ వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వలేదంటారా? చాలా మంది ఇప్పుడు కూడా ఫోన్ చేసి, మీరు అనవసరంగా మనం అటు వెళ్ళిపోయాం, ఈరోజు ఉంటే మనం ఈరోజు ఇక్కడ మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం, మనమే ఇక్కడ ఎమ్మెల్యే గారి తర్వాత మనమేను, మనకు అంత ఆదరణ ఉండేది అన్నారు. కాదంటారా? నేను అది ఎప్పుడు నమ్మను. నేను ఇందాక చెప్పే కదా, నేను రాజకీయ భిక్ష కోసం రాజకీయం చేయను. రాజకీయంతో ప్రజలకు ఏదన్నా చేయగలిగితే దాని స్థానంలో ఉండి చేయాలే తప్ప ఏదో ఇస్తారు, ఏదో మనం ఒక పదవి తీసుకుంటే మనం రాజకీయంలో మనుగడ సాగించవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను చేయను. కానీ వాళ్ళు అన్నట్టు తప్పు నేను చేయలేదు. పార్టీ మారి తెలుగుదేశం పార్టీ చేసింది తప్పు. ఏ విధంగా? నేను అంత కష్టపడి పార్టీని డే 1 నేను పార్టీ మీద అభిమానంతో, నాకు ఎన్టీ రామారావు గారు అంటే మంచి అభిమానం. ఈ రోజుకి కూడా నేను వైసీపీలో ఉన్న, నా టేబుల్ మీద ఎన్టీ రామారావు విగ్రహం ఉంటుంది. ఎందుకంటే వైసీపీ పార్టీలో ఉన్నా కూడా నాకు ఎన్టీ రామారావు అంటే అభిమానం. అది ఉంటుంది నా దగ్గర, ఇప్పుడు కూడా ఉంటుంది. మీ టేబుల్ మీద ఉంటుంది? టేబుల్ మీదనే ఉంటుంది. నేను వైసీపీ వెళ్ళినా కూడా నేను ఎన్టీఆర్ రామారావుని మాత్రం నా పక్కన పెట్టుకొని ఉంటా. ఎందుకంటే అతను నాకు అభిమానం, అది నా పర్సనల్. నేను ఇక్కడ పార్టీ తెలుగుదేశం ఎందుకు తప్పు చేసిందని మాట్లాడడానికి కారణం ఏంటంటే, నేను అంత కష్టపడి తెలుగుదేశం కోసం వెంకటగిరి నియోజకవర్గంలో నేను ఎంత కష్టపడ్డానో మీడియా పరంగా మీరందరూ చూశారు. మీరే కాకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గమనించారు. మీరు అన్నారు నేను ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు ఇంత కష్టపడి వచ్చాను. ఇంత కష్టపడి వచ్చిన వాడికి ఇంత ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలా ఈ ఆర్థిక స్తోమత ఉంటుంది? కానీ నా కష్టపడి సంపాదించుకున్న నా ఆర్థిక స్తోమతతో నేను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. నేను బిల్డర్ని కాదు, నేను కాంట్రాక్టర్ని కాదు, అట్లానే నేను ఒకరిని మోసం చేసి సంపాదించింది కాదు. నా స్వయం కృషితో నేను చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించిన నా ఆర్థిక స్తోమతని నేను పార్టీ కోసం, ప్రజల కోసం పెట్టాం. కానీ ఇంత పెట్టి ప్రతి ఒక్కటి కూడా నన్ను ఎంకరేజ్ చేసి పార్టీలో ఒక స్థాయికి తీసుకొని వచ్చి నాకు మంచి అవకాశం కల్పిస్తాము, బీసీలకు అవకాశం ఉంది అని ఒక మెసేజ్ని నాకు స్ట్రాంగ్గా తీసుకొని వచ్చి, అంటే మీరు పార్టీలోకి రావడం కులాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలోకి రావాలనుకున్నారా? అట్లా ఏం లేదు, సేవ చేయాలని చెప్పి రావాలని. ఇప్పుడు కులాన్ని అడ్డం పెట్టుకున్నానంటే ప్రతి దగ్గర పోయినప్పుడు బీసీ నాయకుడు అని ఎందుకు అంటారు? ప్రజానాయకుడు అనొచ్చుగా. ఎవరు ముద్ర వేసింది? నేనేసానా, ప్రజలేసారా? బీసీ నాయకుడు వచ్చాడంటే బీసీలకి నాయకుడిని అవుతానా, ప్రజలకు నాయకుడిని అవుతానా? అది ఎవరిలో తప్పు ఉందంటారు? ఏదైనా కూడా మనలోనే పుడుతుంది. అది ఒకరు అనుకుంటే వచ్చేది కాదు అది. సో ఇక్కడ నేను బీసీ అంటే వెనకబడిన అనేది తీసుకొని వస్తున్నారే తప్ప ప్రజానాయకుడు ఎందుకు కాకూడదు? మన మంచి నాయకుడు, మన డాక్టర్ గారు వచ్చారని ఎవరైనా అంటారా? బీసీ నాయకుడు వచ్చాడని అంటారు. అది నానుడు అలా ప్రజల్లో అలా ముద్ర వేసేస్తారు ఆటోమేటిక్గా.
ఇది ఎవరిలో తప్పని అంటారు? అంటే మేము అనుకునేది వేరే సపరేట్, మీ ఆలోచన పరంగా మీరు ప్రజాదరణ ఇప్పుడు ఏమవుతుందంటే మస్తాన్ యాదవే, బీసీగానే పిలుస్తూనే ఉంటారు. అది కానీ అయ్యే ఒక మనుగడలోకి వచ్చేస్తుంది ఆ మాట. అంతేగాని బీసీ ఒక ప్రజల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయంలోకి వచ్చిన తర్వాత బీసీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా చూసేది లేదు. అందరికీ అతను ప్రజానాయకుడే. సో వెరాస్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనము ఈరోజు రాజకీయాల్లో ఉంటే ఇక్కడ ఉన్న వెంకటగిరి నియోజకవర్గం అంటే నేను ఇంత కష్టపడి నేను ఇంత సంపాదించిన పిఆర్, పబ్లిక్ రిలేషన్స్, డబ్బు కాదు, పబ్లిక్ రిలేషన్స్. నేను రిక్వెస్ట్ చేస్తే ఒక ఇండస్ట్రీ పెట్టడానికి కానీ ఏదైనా ఒక సంస్థ తీసుకురావడానికి కానీ నాకున్న పరిచయాలతో నేను వెంకటగిరికి అది చేయగలుగుతాను. అది చేయాలంటే నేను ఖచ్చితంగా రాజకీయాల్లో ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగానే ఉండాలి, లేదా ఎమ్మెల్యేగానే ఉండాలి. అంటే అవి లేకుండా చేయలేమంటారా? హైలీ ఇంపాసిబుల్. మన భూమిలో అడుగు కూడా ఇక్కడ ఏం కదిలించలేము. కదిలించగలుగుతారని మీరు నమ్ముతారా? రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఆ స్థాయి ఉన్నప్పుడే, ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నప్పుడు వెంకటగిరి కోసం పోరాడేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దానికోసంగా నేను ఎక్కువగా వెంకటగిరిలో ఈ రాజకీయం కోసం యాస్పరెంట్గా ప్రైమరీ స్థానంలోకి రావడానికి నేను కష్టపడ్డప్పుడు పార్టీ పరంగా వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు. అధికార పార్టీకి చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. నేను దాన్ని కూడా తప్పుపట్టను. వచ్చిన వెంటనే నాకు టికెట్ ఇవ్వాలని నేను ఏ రోజు ఆశించను, ఎందుకంటే వాళ్ళ క్యాలిక్యులేట్. కానీ ద వే డీల్ చేసే విధానం, మాట్లాడే విధానంలో కొన్ని మార్పులు ఉంటాయి. ఖచ్చితంగా నేను అంత చేసి అంత ఎస్టాబ్లిష్ చేసిందంతా వాళ్ళ నోటీసులో ఉంది, వాళ్ళ రికార్డ్స్లో ఉంది, కళ్ళారా చూశారు. నాయకత్వమే చూసింది, నాయకులే చూశారు. మీకు పార్టీలో పదవి కూడా ఇచ్చింది కదా, అందుకని కష్టపడితే పదవి ఇస్తారు ఖచ్చితంగా. అది కష్టపడగలరు. సరిపోలేదని చెప్పి పక్కకు వచ్చేసారా? పదవి కోసం కాదు, నేను వచ్చింది ఎమ్మెల్యే అవుదామనే వచ్చాను. ఇప్పుడు నేను వైసీపీలో ఉన్నాను, నాకు 1 yearలో ఎక్కడ కూడా పదవి ఇచ్చారుగా. అంటే మీకు దీంట్లో కన్నా కూడా టీడీపీలో ఉండేట మీరు సమర్థులైనప్పుడు పదవి ఎందుకు ఇచ్చారు? కష్టపడి పనిచేయాలా, రెస్పాన్సిబిలిటీ కోసం ఇచ్చారు. అదే కదా నేను తీసుకున్నది, ఆ రెస్పాన్సిబిలిటీ కదా నేను చేసినప్పుడు ఆ పదవి రెస్పాన్సిబిలిటీ దేనికోసం చేస్తున్నాం? ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయితే ఆ పేదల కష్టాలన్నీ తెలుసుంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆ మంచి జరగడం కోసమే కదా నేను ఈ నిర్ణయం తీసుకున్నది. సో దానికోసం కష్టపడ్డాను కాబట్టే పార్టీ గమనించి నాకు సెక్రటరీ పదవి ఇచ్చి ఇంకా పని చేయాలి అన్నారు. చేశాం కదా. ఆ స్థాయి అవకాశం వచ్చిన రోజు పార్టీ ఖచ్చితంగా నాలాంటి వ్యక్తిని గమనించాలి. ఒకవేళ గమనించలేదు, వాళ్ళ ఈక్వేషన్స్, అదే చెప్పబోతున్నా, వాళ్ళ ఈక్వేషన్స్లో చాలా రకాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. సో వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, నేను దాన్ని తప్పుపట్టను. కానీ తీసుకునే ముందు ఖచ్చితంగా ఒక మాట చెప్పాలి. వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా చెప్పించే ఇన్ఛార్జీలు ఉంటారు, వాళ్ళ ద్వారా అయినా నా దగ్గరికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఏం మెసేజ్ ఇవ్వకుండా దారిలో అలా బ్లాంక్గా వదిలేసేస్తే నేను తీసుకున్న నిర్ణయానికి, నేను కష్టపడ్డ కష్టానికి కనీసం మెసేజ్ ఏముంటుంది నా దగ్గర? విలువ లేదంటారు. అదే కదా జరిగింది. దానికోసం నేను నిలబడి ఏం చేయాలి? ఏమో ఒకవేళ కొన్ని రోజులు ఆగునుంటే మీకు ఇంకేమన్నా మంచి పదవి, ఎమ్మెల్సీనో ఇంకేదైనా పదవి ఉండొచ్చు. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చున్నారు? గంగోటి నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఎంతకాలం నుంచి ఉన్నాడు? ఆయనకు ఉండేటప్పుడు ప్రతి దాంట్లో పదవులు వస్తూనే ఉన్నాయి. ఆయన దగ్గర స్థాయి పదవి ఆయనకు వచ్చిందా? అంటే అది ఆయన ఒపీనియన్, కానీ ఆయన పార్టీ మారలేదు కదా. మారలేదు కాబట్టి ఇవ్వాలి కదా. ఈరోజు ఎమ్మెల్సీ స్థానంలో ఉండాల్సిన వ్యక్తి ఒకప్పట్లో ఎమ్మెల్యేగా చెయ్యి అనే స్థాయికి వచ్చిన వ్యక్తి, ఎమ్మెల్యేకి యాస్పిరెంట్గా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు ఎక్కడున్నారు? ప్రతి ఎలక్షన్లో నేను కూడా పోటీదారుని అనేది వ్యక్తి గంగోటి నాగేశ్వరరావు రావట్లేదా? వచ్చిందంటారా? రాలేదా? న్యూస్ రాలేదా? పేపర్ రాలేదు. అధిష్టానం నన్ను కూడా ఆలోచిస్తుంది, నేను కూడా నిలబడాలి అనేది ఆయనలో కూడా ఉంది. ఓకే, నిలబడటమా, పార్టీ టికెట్ ఇవ్వటం అనేది పక్కన పెడితే ఆయన స్థాయికి తగ్గ గౌరవం ఆయనకు ఉందా? లేదు కదా. వాళ్ళు ఏం పార్టీ మారకపోయినా అలాగే ఉంటారు. వాళ్ళు
అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి నరసింహ యాదవ్ గారు తిరుపతి ప్రెసిడెంట్, ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తే. మరి ఆయనకి కోరిక ఉంది ఎమ్మెల్యే అవ్వాలని, మరి ఏమైంది అంటే చెప్తున్నా. అలాగే ఇలా లెక్కేసుకుంటా పోతే చాలామంది ఉన్నారు. ఇంక నేను చెప్తే ఇంక అందరినీ ఇదే విధంగా ఉంటుందని నేను మాట్లాడటం లేదు. కానీ పార్టీలో ఉన్నంత మాత్రాన పార్టీ రేపేదో చేస్తుంది అనుకుంటే మాత్రం అది వాళ్ళ పార్టీలో కష్టపడి చొచ్చుకోబోయేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాకపోతే నాకు ఖచ్చితంగా ఉండుంటే బెనిఫిట్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ద వే డీలింగ్. ఓకే. ఇప్పుడు నిన్ను చీపో లేదా నిన్ను గమనించినప్పుడు నువ్వు ఏం ఆశించి నువ్వు అక్కడ నిలబడగలుగుతావు? ఒక సొంత ఇంట్లోనే అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఉచ్చవరిటీస్, వాళ్ళల్లో చిన్న భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళకు వాళ్ళు అవమానించబడితే ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారా? సొంత ఇల్లు మీరు చెప్పండి. ఉండరు. క్లియర్. ఇప్పుడున్న జనరేషన్, పాతకాలం నేను మాట్లాడటం. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళలో ఈరోజు బిల్డ్ అయ్యింది. ఎందుకంటే ఈరోజు జనరేషన్లో ప్రతి ఒక్కరు ఇండిపెండెంటెడ్గా బతకాలనుకొని ఒక కల్చర్ పెరిగింది. ఒకలాగా ఒకప్పట్లో కాంపౌండ్ ఫ్యామిలీలు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సర్దిమనుకొని పోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇండిపెండెంట్గా వెళ్ళిపోతూ ఉన్నారు. భావజాలన్నీ మారిపోయాయి. అవమానాన్ని రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఇలాంటివన్నీ ఓపికగా ఉండాలి కదా అని అంటారు. ఆ ఓపిక మీలో లేకుండా ఉండడం లేదంటారా? ఆ ఓపిక లేకపోతే ఎలా రాజకీయాల్లోకి రాగలుగుతాడు అని చెప్పి ఒక ప్రశ్న అవుతుంది. అవును, ఎవరికి లేదు ఓపిక? నాకుంది కదా, అందుకనే ఉన్నా కదా రాజకీయాల్లో. రాజకీయాల నుంచి బయటకు పోలేదుగా. ఎవరు చెప్పారు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్ళాను? పార్టీ మారడంలో పార్టీ ఒక విషయం అడుగుతా, చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడున్న మంత్రులు అదే పార్టీలో నుంచి అయ్యున్నారా? తెలుగుదేశంలోనే ఉండి మంత్రులు అయ్యున్నారా? ఇప్పుడున్న ఎంపీలు అదే పార్టీలో ఉండి ఎంపీలు అయ్యున్నారా? ఏమయ్యున్నారు అంటే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు గెలిచారు, వాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళ నిర్ణయం కరెక్ట్ అయింది. నేను తీసుకున్న నిర్ణయం తప్పు అవుతుందా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది మీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ బోల్డర్ మంది. ఒకప్పట్లో మీరు వస్తున్నారు అంటే మీ వెనకాల 100 మంది ఉండేవాళ్ళు. ఈరోజు ఆ జనాలు ఏమైపోయారు మీ వెనకాల? ఇప్పుడు అందరూ ఉన్నారు టచ్లో, ఎక్కడికి పోలా. రాజకీయ క్రియాశీలత మొదలైనప్పుడు అంతకు మించి వస్తారు. క్రియాశీలత అనేది ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ అవుతుంది. అలా ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు క్రియాశీలకంగా మొదలెట్టిన రోజు ఆ రోజు ఇంకో ఉప్పెనలాగా వస్తుంది అది. వెంకటగిరి పరిస్థితి రాజకీయాల్లో కాకుండా వెంకటగిరికి కావాల్సిన సౌకర్యాలు ఏ ఉంటాయని అంటారు? వెంకటగిరిలో అత్యంత ప్రధానమైన సమస్య మంచినీరే. రెండోది ఉద్యోగం. భవితకి ఉద్యోగ అనేది చాలా నిరుద్యోగుల సంఖ్య బాగా ఉంది వెంకటగిరి. తర్వాత నేను బాగా గమనిస్తే వెంకటగిరి చుట్టుపక్కల పరిసరాల్లో అన్నిట్లోనూ పారిశుద్ధ్యానికి సంబంధించి చాలా దుర్బలంగా ఉంది. పారిశుద్ధ్యం లేదంటారా? లేదు, సరిగా లేదు. దానివల్ల పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఒక డాక్టర్గా నాకు అర్థమవుతుంది కాబట్టి ఎన్నో జబ్బులకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అది నేను గమనించగలుగుతా. నాలుగోది చూస్తే వైద్య సదుపాయాలు వెంకటగిరిలో అంత మెరుగ్గా లేవు. ఇది చిన్నపాటి ఈ మధ్య నా స్నేహితులు కావచ్చు కొంతమంది వాళ్ళ ప్రాక్టీసు వాళ్ళ ఉద్యోగాలు కూడా ఆపుకొని వెంకటగిరిలో వైద్యం మొదలు పెట్టుకొని వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడి పనిచేయటం, వైద్యం బేసిక్ లెవెల్ మెరుగుపడింది. కానీ ఎమర్జెన్సీ ఒక సిటీ స్కాన్ అనేది వెంకటగిరిలో ఇప్పటికీ లేదు. సో ఏదన్నా ట్రామా అయినప్పుడు, ఏదన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు మన దగ్గర ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఇంత చరిత్ర ఉన్న వెంకటగిరికి ఈరోజు వైద్యం దూరంగానే ఉంది. మీరు యాజ్ డాక్టర్గా ఉండి ఒక చారిటబుల్ ట్రస్ట్ వెంకటగిరిలో పెట్టి కూడా ఇలాంటివన్నీ ఇప్పుడు మీరు చెప్పిన పదాలు ఎందుకు చేయలేకపోయారు? నేను ఒక స్పోర్ట్స్ మెడిసిన్ ఆర్థోపెడిక్, ఒక న్యాచురోపతి ఫిజిషియన్గా, స్పోర్ట్స్ మెడిసిన్ ఆర్థోపెడిక్గా నేను పెయిన్ మేనేజ్మెంట్లో నాకున్న గ్రిప్కి
నేను ఖచ్చితంగా వెంకటగిరిలో వచ్చిన ఈ రోజుకి కూడాను నేను వస్తే నా కోసం వచ్చిన వాళ్ళకి అందరికి కూడా నేను ఫ్రీగా చూస్తున్నా, ఫ్రీగా మందులు ఇస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నారు చూసారా, డిఫరెంట్ డిసిప్లినరీ మెడికల్ సిస్టంలో నేను మెడికల్ క్యాంపు ప్రతి మండలంలో పెట్టుకుంటూ వచ్చా. అక్కడ ప్రతి సిస్టమ్, ఒక గైనకాలజీ కావచ్చు, ఆఫ్థమాలజీ కావచ్చు, ఒక ఆర్థోపెడిక్ కావచ్చు, ఒక న్యూరో కావచ్చు, గ్యాస్ట్రో కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టి వైద్య సేవలు చేశా. రాబోయే రోజుల్లో కూడా ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను చేసే ఈ సేవ కొంతవరకు పరిమితం అవ్వచ్చు. మొత్తం పరిమితం అవ్వాలి అంటే దీంట్లో ప్రభుత్వ భాగమే ప్రధానమైన భాగము. ప్రభుత్వం ద్వారా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తే పేద ప్రజలకు అందరికి కూడా అది అందుబాటులోకి వస్తుంది. సో అందువల్ల ఈ వైద్యం అనేది వెంకటగిరిలో ఇంకా దుర్బలంగా ఉంది కాబట్టి దాని మీద నాకు ఒక మంచి అవగాహన ఉంది కాబట్టి మీరు అన్నారు కదా ఏం కావాలి వెంకటగిరిలో, ఏమి మీరు గమనించారు అనడానికి నేను చెప్తున్నా. నేను చేసే సేవ ఖచ్చితంగా నేను చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అది రాజకీయాల్లో ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ నేను అనుకున్న నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా నేను నా వంతుగా నేను చేస్తాను. అంటే వెంకట రాజకీయాల్లోకి రాకపోయినా కూడా, ఏ పదవి లేకపోయినా కూడా ఈ సౌకర్యాలు చేస్తారా? నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఇప్పుడు ఒక వెల్నెస్ హాస్పిటల్ పెట్టాం హైదరాబాద్లో. నియర్ అబౌట్ ఒక 50 ఎకరాల్లో ఇస్ అ బిగ్ ప్రాజెక్ట్. మా అసోసియేట్ సిండికేట్ కలిపి ఒక పెద్ద హాస్పిటల్ పెట్టాం. ఆ వెల్నెస్ హాస్పిటల్లో అన్ని కండిషన్స్, సీకేటీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, న్యూరో ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే పెరాలసిస్ కండిషన్స్ కావచ్చు, అలాగే ఈ ఆర్థరైటిస్, ఆర్థోపెడిక్ ఇష్యూస్ కావచ్చు, మెటబాలిక్ డిజార్డర్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా 300 బెడ్డెడ్ హాస్పిటల్. అది ఆయుర్వేద, న్యాచురోపతి కాంబినేషన్లో ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ పెట్టాం. దాని బిజీలో నేను ఇంకొక 3-4 మంత్స్ కొద్దిగా ఉంటాను. అది అయిన తర్వాత ఎవ్రీ మంత్ వెంకటగిరిలో మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్లో పెయిన్ మేనేజ్మెంట్, ఎందుకంటే నేను దాంట్లో 26 సంవత్సరాలుగా నా ఎక్స్పీరియన్స్ నా ఊరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ప్రతి మంత్లీ 1 డే ఫుల్ డే నేను ఇక్కడ ఈ నొప్పులకి సంబంధించి ఆర్థరైటిస్ కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, డయాబెటీస్తో వచ్చే భుజాల నొప్పి కావచ్చు, వాళ్ళు యాక్సిడెంట్లుగా ఎక్కడైనా పడి ట్రామా అయ్యి ఉండి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడాను నేను ఆ రోజు ఖచ్చితంగా ప్రాపర్గా మెసేజ్ ఇచ్చి మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్లో కూర్చుంటా. అందరికీ వైద్య సలహాలు ఉచితంగా ఇస్తా, మందులు కూడా నేను ఉచితంగా ఇస్తా. సో అది నేను చేయగలిగింది. నేను ఖచ్చితంగా నేను చేయగలిగింది 100%. అది ముందు అది చేసిన తర్వాత మిగతా వాటి గురించి కూడా ఆలోచిస్తా. సో వైద్యంలో మాత్రం ఎటువంటి డోకా లేకుండా నా వంతు నేను చేయగలిగింది. ఇప్పుడు కూడా నా ప్రాక్టీస్లో ఇక్కడి నుంచి వచ్చిన పేదవాళ్ళు అనే వాళ్ళు ఎవరు వచ్చినా సరే నేను వైద్యాన్ని వాళ్ళ అందుబాటులోనే నేను వాళ్ళకి చేయగలిగిన సేవ చేస్తూనే ఉన్నది. ఆ భావం నాకు ఫస్ట్ నుంచి ఉంది. అందువల్ల అక్కడెక్కడ డోకా లేదు. ఈ వెంకటగిరిలో నేను గమనించిన విషయాల్లో ఈ 4 వైద్యం అనేది ప్రధాన పీఠగా నేను చెప్పగలుగుతాను. వైద్యం గురించి చెప్పారు, ప్రజల గురించి చెప్పారు. వెంకటగిరిలోని రాజకీయ వాతావరణం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఎలా ఉందని చెప్పగలుగుతారు? నాకు రాజకీయం మొన్న కష్టపడి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక మంచి అవగాహన వచ్చేసింది. ఆ నిర్ణయం రాజకీయాల్లో ఎలా ఉండాలి, రాజకీయ ఉనికిని ఎలా తీసుకోవాలో నాకు ఒక అవగాహన ఉంది. అంటే అర్థం కాల. వెంకటగిరిలో రాజకీయాల గురించి మీ అభిప్రాయం? రాజకీయ పరంగా ప్రతి ఒక్కరికి అవకాశం కోసం అందరూ కూడా పోటీ పడవచ్చు. కానీ ఒకటి మాత్రం రాజకీయంలో ఒక నాయకుడు రావాలి అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఖచ్చితంగా సేవాభావంతో కూడిన రాజకీయ నాయకుడు ప్రజల్లోకి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్టాండర్డ్, ఒక అప్రోచ్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో రాజకీయ వ్యాపారం రాజ్యం వెళ్తుంది. ఈ రాజకీయ వ్యాపారం ఎప్పుడైతే తగ్గుతుందో అది ప్రజల్లో నుంచి కూడా రావాలి ఆ చైతన్యం. ప్రజలు ఏ రోజైతే రియలైజ్ అయ్యి ఈ రాజకీయ వ్యాపారస్తుల్ని తరిమి కొడతారో అప్పుడు నిజమైన నాయకుడు, ప్రజల్లో ఉండే నాయకుడు అడుగు ముందుకేసి ప్రజల కోసం నిలబడతాడన్నది నా ఉద్దేశం. అది వెంకటగిరి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశము కావచ్చు. వెంకటగిరిలోని ప్రజల నాడి ఎలా ఉంటుంది రాజకీయాన్ని బట్టి? ప్రజల్లో వెంకటగిరి ప్రజలు మంచి వ్యక్తులు. సో దాంట్లో వేరే డౌట్ ఏం లేదు.
అందరూ కూడాను అందరిలో ఇంకా కొంత చైతన్యం రావాలి. ఏ విధంగా అంటారు? ఎందుకంటే రాజకీయం రూరల్లో అంటే గ్రామ స్థాయిల్లో రాజకీయం కోసమే నాయకులు తయారై ఉంటారు. ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నా కూడా ఆ ఊరికి ఏం చేయాలనే దానికన్నా కూడా నా సైడు నా బలం ఎంత, నీ సైడు నీ బలం ఎంత అనే ధోరణిలో రాజకీయాలు గ్రామ స్థాయిల్లో నడుస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే నా బలం కోసం నాకు సంబంధించిన మనుషులందరినీ నేను దగ్గరికి తీసుకొని వాళ్ళకి నేను నాయకుడినని అవతల వాళ్ళు మన సొంత అన్నదమ్ముడైనా సరే, నేను ఆ బంధాన్ని ఎందుకు చెప్తున్నానంటే అంత అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒకే దగ్గర పెరిగినోళ్ళు, ఒకే భావంతో పెరిగినోళ్ళు ఆ నాయకత్వం కోసం గ్రామాల్లో గ్రూపులుగా తయారైపోతున్నారు. ఆ గ్రూపుల్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రాజకీయం ఒక వైర్యంలాగా తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదంట నేను. రాజకీయం అనేది వచ్చే నాయకుడి యొక్క మంచి చెడ్డలను ఆలోచించే శక్తి, ఆ ఆలోచన ప్రజల్లో కల్పించగలగాలి. కల్పించినప్పుడు అవగాహన ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది. కానీ ఇలా గ్రూపులు చేయటం వల్ల, ఆ వైర్యాన్ని బిల్డ్ చేయటం వల్ల ప్రజలు కొద్దిగా ఇబ్బందుల్లో పడుతున్నారు. అది నేను బాగా గమనించాను. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు. అది కానీ ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న మనకు ఈ ఎక్కడ పోయిన ప్రపంచం మన ముందరకు వచ్చేసింది ఫోనుల్లో. ప్రతి ఒక్కరికి అవగాహన పెరిగింది, చాలా మార్పు వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మార్పు వస్తుంది. నేను చెప్పిన ఈ గ్రామ స్థాయిలో ఉండే ఈ చిన్నపాటి ఈ రాజకీయ కన్ఫ్యూజన్, డిస్టర్బెన్స్ తొందరలో పోతుంది. ఎందుకంటే ప్రజలకి నాయకుడు ఎవరైతే ఆ నియోజకవర్గ స్థాయి నాయకుడు డైరెక్ట్గా ఉండటం ఇప్పుడు బాగా అందుబాటులోకి వచ్చేసింది. అందువల్ల ప్రజలకు ఈరోజు డైరెక్ట్గా నాయకుడి దగ్గరికి పోతున్నారు, అవసరం అయితే అధిష్టానం దగ్గరకు కూడా పోయే స్థాయికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఆ మార్పు పోయి ప్రజల్లో చైతన్యంతో మంచి నాయకులు పుడతారని, వాళ్ళు ప్రజలకు మంచి సేవ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మీరు పార్టీ మారిన తర్వాత మీకు ఈ పార్టీలో వెంకటగిరి నియోజకవర్గంలో గుర్తింపు ఉందనుకుంటున్నారా? పార్టీకి ప్రజల్లో గుర్తింపు అనేది ఒక పక్కన పెట్టండి. అది ఎలా రావాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల కోసం మనం ఏం చేయాలనేది ప్రజలకి మనం అనుకున్న దానికి ఒక అవగాహన, ఒక అండర్స్టాండ్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. అంటే ఒకసారి గుర్తింపు పోయింది అని అంటే పార్టీ మారాడు, వెంటనే పార్టీ మారిపోయాడు, రాలేదని చెప్పేసి అన్నారంటే ప్రజలకు గుర్తింపు ఉండదు కదా. అంటే మారిన వాళ్ళకి అందరికీ ఉండకూడదుగా. అప్పుడు వాళ్ళు ఓడిపోయి ఉంటే గెలిచారు కాబట్టి తరం ఎప్పటి నుంచి మొదలవుతుంది? నేను ఫస్ట్ జనరేషను. వాళ్ళు ఏమన్నా కడుపులో నుంచి తరాలతో పుట్టారా ఏంటి? తరాలు వేసుకుని సీనియారిటీ ఎప్పుడు వస్తుంది? గత 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసిన వాళ్ళు అవును ఇప్పుడు పార్టీ మారారు అంటే తనకు కూడా ఇది లేదని చెప్పే కదా పార్టీ మారాడు. క్వశ్చన్ ఏంటంటే పార్టీలు మారటాలు మారకపోవటాలు ఎవరు ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, అది తప్పు కాదు. అల్టిమేట్గా ప్రజల్లోకి వాళ్ళు ఉన్నారా లేదనేది ముఖ్యం. ప్రజల్లో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు గొప్పగా కనిపిస్తారు, పదవిలో లేనప్పుడు ప్రజల కోసం పోరాడతారు. ఇది ప్రజల కోసం పోరాడే వాళ్ళల్లో పార్టీస్ ఏదైతే ఓడిపోయిన పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రజల కోసం పోరాడుతుంది. అందువల్ల ప్రజలు అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టే వస్తారు. అంతేగాని ప్రజల్లో లేదా వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు ఎక్కడ పోయినా కూడా చూడండి, వైఎస్ఆర్సీపీకి ఎంత ప్రజా ఆదరణ వస్తుందో మనం చూస్తున్నాం. ఈరోజు ఎంత ప్రజాదరణ ఈ ప్రజలు ఇస్తున్నప్పుడు ఎందుకు 11 సీట్లే వచ్చాయి? 151 సీట్లు వచ్చిన వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. మరి 164 సీట్లు వచ్చిన వాళ్ళ సంగతి కూడా రేపు తెలుసుకోవాలి కదా. ప్రజలు ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. మీరు ఈరోజు 11 సీట్లు వచ్చాయని మీరు అన్నారు కదా 151కి, మరి 164కి అదే ప్రపోర్షన్ తీసుకుంటే ఎన్ని సీట్లు రావాలి? ప్రజలు ఆలోచిస్తే 2 నిమిషాలు ఇక్కడ. సో అంటే గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సరిగా బాగలేదని చెప్పేసి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా? అది ఎన్నుకున్నారా లేదని కాదు, ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఎక్కడ పోయినా కూడా అంత ఆదరణ ఎందుకు వస్తుంది? అంత ఎత్తుక్కున్నప్పుడు అంత ఆదరణ ఎందుకు వచ్చింది? ఈ 1 year 1.5 yearలోనే మొదలైనప్పటి నుంచే ఎందుకు మొదలైంది? ప్రజలు ఒక స్థాయిని నమ్ముతారు. అదే
ఈ ఈ ప్రజలు నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు చైతన్యం వస్తుంది. నేను ఇందాక చెప్పా కదా, గ్రామ స్థాయిలో కూడా వస్తుంది ఇవాళ రేపు. అది ఇంకా వచ్చే కొద్దికి ఇంకా ఉప్పినలాగా తయారవుతుంది. రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి, దాంట్లో ఏం తిరుగులేదు. ఇప్పుడు వెంకటగిరిలో రాజకీయాల్లో పలు మార్పులు ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. రామ్కుమార్ రెడ్డి సమన్వయకర్తగా ఉండేటప్పుడు ఆయనకి పోటీ ఎవరూ లేకుండానే ప్రజల్లో ఒకటిగానే ఉన్నాడు. ఇప్పుడు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. సర్వజ్ఞ ఆయచంద్ర రేపు పోటీలో దిగుతున్నాడని చెప్పి బలంగానే వినిపిస్తుంది వెంకటగిరిలో. మీ పరిస్థితి ఏంటి? తర్వాత మీరు టికెట్ ఆశిస్తున్నారు, సమన్వయకర్తగా ఉండే రామ్కుమార్ రెడ్డి ఏమైపోతారు? మీ స్టెప్ ఎలా ఉంటుంది? క్రియాశీలకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పార్టీ కోసం మనం కష్టపడి పనిచేస్తాం, దాంట్లో ఏం లేదు. క్రియాశీలకంగా మన ప్రయారిటీస్ ఉంటాయి. క్రియాశీలకంగా ఉన్న రోజు ప్రయారిటీస్ని కూడా పక్కన పట్టి పనిచేస్తాం. ఇది టూ అర్లీ కదా, మనం అంత క్రియాశీలకంగా పార్టీ. ఇక్కడ క్రియాశీలకంగా పనిచేయాల్సిన వ్యక్తి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన సమన్వయకర్త. ఆయన క్రియాశీలకంగా పనిచేస్తూ అందరి దగ్గర కూడా ఆ అవసరాన్ని బట్టి వాళ్ళ పార్టీకి సంబంధించిన అవసరాన్ని బట్టి నాయకులతో కోఆర్డినేట్ చేసుకుని పార్టీని నడిపించే బాధ్యత రామ్కుమార్ రెడ్డి గారు. ఆయన చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు, దాంట్లో రెండో ఆలోచన ఏం లేదు. మీకు గుర్తింపు ఉందంటారా ఆయన దగ్గర? ఎవరి దగ్గర? రామ్కుమార్ రెడ్డి దగ్గర. రామ్కుమార్ రెడ్డి గారి దగ్గర నాకెందుకు గుర్తింపు? అంటే మిమ్మల్ని కూడా గుర్తిస్తున్నాడా లేదా? నాకెందుకు గుర్తింపు ఉందా లేదా అని అడుగుతున్నా. ఎందుకు ఉండదు? మీరేమైనా ఫోన్ కాల్ ఒకరేం గుర్తించాల్సిన అవసరం లేదు, నా గుర్తింపు నాకు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు రామ్కుమార్ రెడ్డి గారు సమన్వయకర్త, ఆయన దగ్గర ఆయన ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేయాలి, ఖచ్చితంగా పనిచేయాలి. అది ఇంపార్టెంట్. అక్కడ ఆయన గుర్తించడం అనేది, ఆయన ఒక రిలేషన్ అనేది గుర్తింపుకి లేదా గుర్తించట్లేదు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా మా వంతు మేము అక్కడ పనిచేయాలి. ఈరోజు నేను ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాం కదా, ఆయన నిలబడి ఆయన చేయబట్టే కదా అది కూడా వస్తుంది. ఆయన లేకుంటే అది రాదు కదా పదవి కూడా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడారు అనుకో, రెస్పాండ్ అవుతారా? 100% అవుతాడు. ఒకసారి ట్రై చేస్తారా? అవుతాడు. ఇప్పుడు లైవ్లో కావాలా మీకు? అవును. ఏం చెప్పాలి చెప్పండి. ఎట్లాగా గుర్తింపు వస్తుంది అనేది, ఏ విధంగా మిమ్మల్ని మీ ఫోన్ కాల్కి ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడు? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. కానీ అట్లా అని మనకు అవసరం ఏదన్నా మాట్లాడాలంటే, మీరు ఏమన్నా చెప్పాలంటే ఇప్పుడే చేస్తాను నేను. ఎందుకంటే నేను కూడా ఒక్కోసారి ఫోన్ చేసినప్పుడు ఒక్కోసారి అడగండి, ఏమైంది, ఎక్కడున్నారు, ఏంది, ఎప్పుడు వస్తున్నారు, ఏంది ఒక మాట. ఒక కాల్ వచ్చింది అనుకోండి, జనాల్లో కూడా మీకు ఇది కూడా ఇది క్రెడిబిలిటీ పెరుగుతుంది కదా. అలాంటిది ఏమీ లేదు. ఆయన ఖచ్చితంగా నేను ఎప్పుడు ఫోన్ చేసినా బై ఛాన్స్ ఏదన్నా ఎవరికైనా ఆయన స్థాయిలో ఆయన మీటింగ్స్ ట్రై చేయండి. చేస్తాను, దాంట్లో ఏం లేదు. అది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఈ ప్లాట్ఫామ్ మీద అవసరమా? ఒకవేళ ఎత్తి చేసేయడానికి ఏం చేస్తారు? మేము ఓకే అనుకుంటాం. నెక్స్ట్ టికెట్ ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు? దానికి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు దాని గురించి? రాజకీయాల్లోకి ముందు చూపు ఆలోచనతో ఉంటేనే కదా ముందుకెళ్తా ఉంటారు. అడిగేయాల్సింది ఇప్పుడు కాదు కదా, అది ఆ సమయం వచ్చినప్పుడు అడుగు పడుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని గెలిపించుకునే అంతవరకు నా అడుగు ఉంటుంది. వెనకడుగు నా జీవితంలో ఇప్పటికీ వేయలేదు, వెయ్యను కూడా. అందువల్ల నేను దానికోసం కష్టపడతాను. నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు అభ్యర్థిగా నిలబడతారంటారు? దానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు. అప్పుడు మీరు అన్నారే మీ వెనకాల ఇప్పుడు లేరు అని, సమయం వచ్చినప్పుడు అందరూ వచ్చేస్తారు, అన్నీ వస్తాయి. అంటే ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకటగిరి రాజకీయం చాలా పెద్ద రాజకీయం. 100%. రాజకీయాల్లో ఎవరు ఏది ప్రజల నాడి వెంకటగిరిలో నాడి పట్టుకోలేకపోతే. నాకు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. మీరు అన్నారు ఇందాక సాధారణ కుటుంబం, నిజంగా మీరు చెప్పిన సాధారణ కుటుంబం కన్నా ఇంకా సాధారణ కుటుంబం నుంచి వచ్చినవాడిని, అందులో ఫస్ట్ జనరేషన్. అందువల్ల నన్ను నడిపించేది, నాతో బలంగా ఉండేది నన్ను నమ్మిన వ్యక్తులు, నేను నమ్మిన వ్యక్తులు. అది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు, నేను నమ్మిన వ్యక్తులు, నన్ను నమ్ముకున్న వ్యక్తులు, నాతో ఉండి నడిపించే వ్యక్తులు ముఖ్యం. అందువల్ల వీళ్ళే నాకు. సో అందువల్ల నేను తీసుకునే నిర్ణయం నాకు కలిసి వచ్చే ఇదే. దేనికైనా పోటీ పడవచ్చు, కలిసి వచ్చే అన్న ఎందుకన్నానంటే దేనితో అయినా పోటీ పడవచ్చు, అదృష్టంతో పోటీ పడలేం.
నేను కష్టపడ్డా, ఆల్మోస్ట్ వెళ్ళా. కానీ రామకృష్ణ అన్న అదృష్టం ముందర నా అదృష్టం నిలబడలా. ఆయన అదృష్టం అయ్యారు. ఆ నిర్ణయం ఇట్ అయ్యి ఉంటే నా అదృష్టం అది. ఆ ఒక్క అదృష్టం దగ్గరని మిస్ అయింది. దాంతో పోటీ పడలే. మీకు ఇప్పటికీ రామకృష్ణ గారి, ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారి అభిమానం ఉందా? సో మనుషులంటే అందరూ అభిమానమే, దాంట్లో రెండో ఆలోచన ఏం లేదు. రాజకీయ పరంగా అది వేరే, నిర్ణయాలు వేరుంటాయి. పోటీలో ఉండే ఆ పోటీ తత్వం తప్ప మనుషుల మీద ఎందుకు మనకు వైర్యం ఉంటుంది? వైర్యం ఉండాల్సిన అవసరం ఏముంది? రామకృష్ణతో నేను కలిసి పని చేయలేదా? ఎమ్మెల్యే గారితో నేను చేశా కదా. నేను ఆయన విషయంలో కొద్దిగా ఒకటి మాత్రం మంచిగా చెప్పగలుగుతాను. ఆయన చాలా కష్టపడి, నాలాగే ఆయన కూడా కష్టపడి వచ్చిన వ్యక్తే. ఈ రోజుకి కూడా పదవి కోసం కానీ అతను ఎమ్మెల్యే అవ్వాలనే తాపత్రయంతో అతను కష్టపడింది నాకు నచ్చింది. సో మనకు ఒకరితో వైర్యంగా ఉండాల్సిన అవసరం లేదు. సో రాజకీయం అనేది ఎప్పుడు కూడాను రాజకీయ నాయకుల మధ్య కావచ్చు, ప్రజల గ్రామ స్థాయిలో ప్రజల మధ్య కావచ్చు, రాజకీయం గురించి ఏ రోజు కూడా మనుషులతో రిలేషన్ బిల్డ్ అవ్వద్దు, అంటే కలవద్దు. అందరూ కలిసి మలిసి ఉండాలి. రాజకీయం వచ్చినప్పుడు వాళ్ళ ఇండివిజువల్ భావంతో వాళ్ళు మారొచ్చు, అది వేరే విషయం. అంతేగాని రాజకీయమే పరమావధిగా పెట్టుకొని మనుషులు వైర్యంలాగా నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ అనుకొని మనం శత్రువులాగా ఉండాల్సిన అవసరం ఏముంది? దానికి అర్థం ఏంటి? ఓకే, నేను నమ్మను. ఓపెన్గా మాట్లాడుకుందాం సార్. చెప్పండి మస్తాన్ గారు, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. నేను నిజమే చెప్తున్నా. ప్రజలు వింటారు కూడా. అంటే ఇప్పుడు దాకా నేను అబద్ధాలు ఏమన్నా చెప్పానా? అంటే ఇప్పుడు మేము అడిగే క్వశ్చన్ 100% కరెక్ట్గానే చెప్పాలి. చెప్తా. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మీరు మారాలనుకునేటప్పుడు టీడీపీ పార్టీలో మీరు ఎంత అయితే ఖర్చు పెట్టారో ఆ డబ్బు మేము మీకు ఇస్తాము, మా పార్టీలోకి రండి అని రోమురకు బయట బాగా వినిపించింది కూడా మాకు. దానికి మీ సమాధానం ఖచ్చితంగా చెప్పాలండి. వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకునేదానికి మీ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నందుకు, ఇక్కడ మీ కమ్యూనిటీ మీరు అట్లాగా ఉంటే ఇక్కడ కూడా వస్తారేమో అనే ఆలోచనతో మీరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు కదా. అప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితం నాకుంది. కానీ ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వేవ్ బాగుంది. నేను 2019లో నందిగామలో తెలుగుదేశం కండువా కప్పుకున్నాను. నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు విజన్ అనేది, మేము హైదరాబాద్లో ఆయన విజనరీ అంతా చూశాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారితో నాకు మంచి అనుబంధం ఉన్న డాక్టర్ పేషెంట్ రిలేషన్ ఉండేది. రాజకీయ పరంగా ఏ రోజు తనతో లేదు. ఆ రోజు 2019 బిఫోర్ జగన్ గారికి కూడా డాక్టర్ ఫిజియోథెరపీ చేశారు. నేను ఫిజియోథెరపీ నేను ఆ రోజు మొత్తం తనకి సంబంధించిన వైద్యానికి నేను లీడ్ చేసేవాడిని ఒక డాక్టర్గా. నా అడ్వైజ్లో, నా అండర్లో తనకి వైద్యం, ఆయనకి సంబంధించిన ప్రాబ్లంకి నడిచేది. దానికి సంబంధించి నెల్లూరు జిల్లా మొత్తం నేనే చూశాను. ఆ జిల్లాలో భాగంలో వెంకటగిరికి కూడా వచ్చాను. వెంకటగిరిలో కూడా మా అమ్మను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేయడం జరిగింది. అది ఎంత ఉంది, అది 2010లో చేశాను. నాకు అంత సన్నిహితం ఉన్న రాజకీయ పరంగా నేను ఆలోచించినప్పటికీ ఖచ్చితంగా నేను విజనరీ నాయకుడని అందరిలాగా నేను కూడా చూస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, ఎన్టీ రామారావు మీద అభిమానం నన్ను 2019లో తెలుగుదేశంలో అడుగుపెట్టడం మొదలైంది. అది ఆ రోజే ఇలాంటివి ఉంటే నేను అక్కడి నుంచే చేస్తా కదా. అవకాశం ఉంది, అవకాశవాదిని అయితే ఒకటి చేశాము. నేను తీసుకున్న నిర్ణయం ఇంత కష్టపడి అప్పుడు ఆయన సీఎం అయినా కూడా ఏ రోజు కూడా నేను ఆయన సీఎం అయ్యాడని ఏ రోజు నేను ఆయన దగ్గరికి పోయింది కూడా లేదు. అంత పరిచయం. ఎందుకంటే మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మన నిర్ణయం కోసం ఉండాలి. అదే అవకాశం ఉండి అంతే ఉండి నేను ఆ రోజు సీఎం అయినా కూడా నేను ఆ రోజు వెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే ఆయన్ని కలవచ్చు కదా. కలవలేదు కదా. ఆత్మాభిమానం అనేది గొప్పగా నమ్మినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారమే నడుచుకోవాలి. ఇకపోతే మా కమ్యూనిటీ ఎక్కువ ఉందని, లేకపోతే నాకేదో వైఎస్ఆర్సీపీలో డబ్బులు ఇస్తారని నేను ఇప్పుడు చెప్తున్నా. అలా డబ్బు ఇచ్చే ఎదవ ఎవడైనా ఉన్నాడా? ఇచ్చిన ఎదవ ఎవడైనా తెలుసా? ఎందుకు మాట్లాడాను? అంత సీన్ లేదు.
నాకు డబ్బులు ఇచ్చి నాతో మీకు ఇచ్చే వాళ్ళు ఉన్నారో లేరో అనేది క్వశ్చన్ కాదు, కాకుంటే మాకు వినిపించిన బయట రూమర్. న్యాచురల్గా ఇప్పుడు ఏమవుద్ది, ఆ రూమర్ను కూడా మీరు చెప్పాలి, దానికి కూడా సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తున్నా. అలాంటిది నా విషయంలో అలాంటి రూమర్స్ అసలు నో వే, ఛాన్స్ లేదు, ఛాన్స్ కూడా ఇవ్వను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పుకుంటూ వచ్చింది ఒకే పాయింట్ మీద చెప్పాను. కష్టపడ్డవాడికి ఖచ్చితంగా వాడి కష్టాన్ని నమ్ముకుంటాడు తప్ప వేరే వాడి కష్టాన్ని ఆశించి చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యా. నేను రాజకీయాల్లో వచ్చేటప్పుడే నేను ఒక ప్లాన్ చేసుకొని వచ్చా. నా ఆర్థిక స్తోమత ఇది, నేను ఇంతవరకు దీన్ని చేయగలుగుతాను, ఇది అవకాశం ఉంటే నేను ఖచ్చితంగా నేను అనుకున్న గోల్కి చేస్తాను, ఒకవేళ లేకపోతే నేను ఏం నష్టపోతాను, ఆర్థికంగా నష్టపోతాను. దానికి ప్రిపేర్ అయ్యి వచ్చాను నేను. కానీ ఇంకా ఇక్కడ నాకు అందరికంటే గొప్పగా నాకు అనిపించింది ఏంటంటే, రాజకీయంలో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటారు, కానీ నేను డబ్బులు పోగొట్టుకోవాలా. రాబట్టుకున్నారా? కాదు, చెప్తున్నా, ప్రజల అభిమానాన్ని రాబట్టుకున్నాను. ఎలా రాబట్టుకున్నాను అంటే, డబ్బులు పోగొట్టుకుంటేనే కదా ప్రజల అభిమానం వస్తుంది. లేదు, ప్రజల అభిమానం లేదని అంటే డబ్బులు వస్తాయి. ప్రజల అభిమానాన్ని ఎలా రాబట్టుకున్నాను అంటే, వైద్యం. ప్రతి దగ్గర నేను పెట్టిన ప్రతి ఖర్చు వైద్యానికి పెట్టాను. వైద్యం కోసం వచ్చిన వాళ్ళ పొట్టతో ఆకలితో వచ్చిన వాళ్ళకి ఆకలి తెచ్చాను. ప్రతి ప్రోగ్రాం, ఏదైనా మాస్ ప్రోగ్రాం, పర్టికులర్గా జాతర కావచ్చు, అలాగే పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, వచ్చిన ప్రతి ఒక్కరికి నేను భోజన వసతులు కల్పించాను. అలాగే నియోజకవర్గంలో అవన్నీ చెప్పకూడదు, ఎందుకంటే నేను చేసిన నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలలో ఏదన్నా చావు వచ్చినప్పుడు వాళ్ళకి మట్టి ఖర్చులకు కావాల్సింది నా వంతుగా నేను చేసుకుంటూ వచ్చాను. ఎన్ని సమస్యలు వచ్చినా నా వంతుగా నేను ఆర్థిక సాయం చేసుకుంటూ వచ్చాను. ఇవన్నీ కూడాను వాళ్ళకి డైరెక్ట్గా చేసిన వ్యక్తిని. అంతేగాని రాజకీయం కోసము అడ్డగోలుగా డబ్బుని ఎలా పడితే అలా నేను ఖర్చు ఎక్కడ చేయలేదు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనస్ఫూర్తిగా చేశాను. అందువల్ల ప్రజల అభిమానాన్ని మీరు అన్నారే రాబట్టుకున్నారా అని, రాబట్టుకున్నా. అది ఈ రోజుకి కూడా అదే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా నేను ఈ రోజుకి కూడా నిలబడి ఉన్నాను అంటే అదే అభిమానం ప్రజల్లో ఉంది, నాకు వాళ్ళ మీద ఉంది. అందువల్ల అల్టిమేట్ ప్రజలు, పార్టీలు ఆటోమేటిక్గా ఆ రోజు తీసుకుంటే నిర్ణయాలు, ఆ రోజు నిర్ణయం బట్టి పార్టీ ముందుకు వస్తుంది. ముందుకు వచ్చిన రోజు ఒకవేళ ఆ రోజు ఆ పార్టీలో ఆ రోజు నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు పార్టీలో నిర్ణయం. ఒకవేళ మీ ఆ పార్టీలో వాళ్ళు మీ మీద నిర్ణయం తీసుకోలేదు అనుకోండి, మళ్ళీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మెసేజ్ ఉంటుంది, ఇంత అడ్డగోలుగా ఉండదు. నేను రాజకీయం చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు అని అందరూ అనుకున్నా, ఇంకొక మాట, మీరు చంద్రబాబు నాయుడిని నమ్ముకొని రాజకీయాల్లోకి పోతున్నావు, జాగ్రత్త 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 అని సొంత మనుషులే, అతని ఇంట్లో మనుషులు కాకపోయినా అతనికి సొంతంగా హార్డ్ కోర్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే, మీరు చంద్రబాబు నాయుడు నమ్ముకొని రాజకీయాల్లో పోతున్నావు, అన్యాయం అయిపోతావు, ఆయన మాట నిలబెట్టుకోడు అంటే నేను ఒక్కడినే దానికి ఎదురెళ్ళాను. నేను కష్టపడితే ఖచ్చితంగా ఆయన గుర్తిస్తాడు, నాకు అవకాశం ఇస్తాడని. అఫ్కోర్స్ ఆ లాస్ట్ మూమెంట్లో అది మిస్ఫైర్ అయ్యింది. ప్రజలు అనుకున్నదే జరిగింది, నేను అనుకున్నది జరగల. కానీ ఇక్కడ అట్లా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటేనే ఆ మాటకే వాల్యూ వచ్చేస్తుంది. అలాంటిది నేను ప్రజల్లో ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మంచి నిర్ణయమే తీసుకుంటుంది. అందువల్ల ఇలాంటి క్వశ్చన్ అనేది అవకాశం లేకుండా ఉంటుంది. పార్టీలో ఇంత విభేదాలు ఉండకూడదని మీరు చెప్పి ఒక చిన్న వాక్యం చెప్పారు ఇందాక. మీరు ఒక పార్టీలో ఉండేటప్పుడు గ్రూప్ రాజకీయాలు ఉండకూడదు. వెంకటగిరిలోనే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ దాంట్లోనే 5 గ్రూపులుగానో 4 గ్రూపులుగానో ఉన్నాయి. వీటినన్నిటినీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? సమన్వయకర్తగా ఉన్న రామ్ కుమార్ రెడ్డి బలమైన నాయకుడు ఆయన భావిస్తున్నాడా? అతని అడ్మినిస్ట్రేషన్ బాగుంటే ఇన్ని గ్రూప్ రాజకీయాలు ఉండవు కదా. గ్రూప్ రాజకీయాలని వేరేగా ఎక్కడ ఏ కుంపటి రగల్లేదే. ఓ పక్క కలిమిలి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేది కలిమిలిది ఒకటి ఉన్నది,
మీ పక్కన వస్తే మీకు సపరేట్గా కమ్యూనిటీ ఇది వాళ్ళు ఉన్నది. పార్టీలో నాయకత్వంగా నాయకుడిగా ఎదగాలనుకునేది అవకాశం వేరు, గ్రూప్ రాజకీయాలు చేయటం వేరు. టీడీపీలో ఉన్నప్పుడు వెంకటగిరి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయమే జరిగింది. కురుగుండ్ల రామకృష్ణ ఒక గ్రూపు, ఆయన ఇన్ఛార్జిగా అధిష్టానం సైడ్ నుంచి ఆయన ఉన్నాడు. మరి నేను ఇంకో సైడు ఇండిపెండెంటెడ్గా ఏ రోజు కూడా ఒక వ్యక్తి కార్యకర్త నా యాక్టివిటీస్లో ఏ రోజు కూడా బలంగా వచ్చి పాల్గొంది లేదు కదా. బిఫోర్ సెక్రటరీ, ఆఫ్టర్ సెక్రటరీ కూడా, స్టేట్ సెక్రటరీ అయినా కూడా ఏదన్నా యాక్టివిటీ ఉంటే ఎవరు పార్టీ తరఫున వచ్చి ఎవరు నా వర్గము నన్ను నమ్ముకున్న వాళ్ళు వచ్చారే తప్ప క్రియాశీలకంగా పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా వచ్చి నిలబడి చేసింది లేదుగా. అదొక గ్రూప్ రాజకీయమేగా. అలా ఇప్పుడు ఇక్కడ వైసీపీలో ఎక్కడైనా ఉంది? అది లేదంటారా? ఉందా? లేదు కదా. పార్టీ స్టాండ్ ఉంటుంది, తన అడ్మినిస్ట్రేషన్ చాలా బాగా చేస్తున్నారు. పార్టీ కోసం పార్టీలో రేపు ఎవరైనా నిలబడాలి. ఇప్పుడు నేను ఆశిస్తున్నాను నేను నిలబడాలని. మీరు అన్నట్టు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, అతను అప్పుడు ఆలోచిస్తున్నారు, ఇప్పుడు కూడా అతనికి ఒక ఆలోచన ఉండొచ్చు. అలాగే మన రాజా గారు, సర్వజ్ఞాచంద్ర గారు, మొన్న నేను కూడా చూశాను, ఆయనకి ఆలోచన ఉండొచ్చు. రామ్ కుమార్ రెడ్డి గారికి ఆల్రెడీ ఆయన సమన్వయకర్త కాబట్టి ఖచ్చితంగా ఆయన ముందంజలోనే ఉన్నాడు. ఇట్లా ఒపీనియన్. అలాగే కలిమిల్ రాంప్రసాద్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా అవకాశం కోసం వాళ్ళు ప్రయత్నించవచ్చు, అంతేగాని దాన్ని గ్రూప్ రాజకీయం అని మీరు ఎట్లా అంటారు? అంటే ఇప్పుడు సపోజ్ కలిమిల్ రాంప్రసాద్ రెడ్డి వెంకటగిరికి వచ్చినా కూడా రామ్ కుమార్ రెడ్డిని కలవకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయన మాట అంటే కొంచెం చురుగ్గా ఉన్నందువల్ల ఆయన కొంచెం విభేదాలకి ఈ పార్టీలో దూరంగా ఉంటున్నాడు అని విభేదాలు చాలా వినిపిస్తున్నాయి. కాబట్టి అది గ్రూప్ రాజకీయం కాకపోవచ్చు, గ్రూప్ రాజకీయం అనరు, వాళ్ళ వ్యక్తిత్వం అంటారు. అదంతే గ్రూప్ రాజకీయాలు అంటే నేను ఇందాక చెప్పింది ఎగ్జాంపుల్. పార్టీ కూడా ఎంకరేజ్ చేసింది కదా గ్రూప్ రాజకీయాలప్పుడు. పార్టీలో తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేసిందా లేదా? గెలిచే గుర్రాలని ఎంచుకుంటాం అంటే ఏంటి మీనింగ్? ఎవడు పార్టీలో బలంగా పనిచేస్తాడో వాడిని ఎంచుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఎవరిని ఎంచుకుంటుంది? ఎవరిని ఎంచుకుంది? వెంకటగిరిలో ఎవరిని ఎంచుకుంది? అట్లా కురుగుండ్ల రామకృష్ణ అన్నకి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు, వాళ్ళ పాపకి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ హామీలు ఇస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారని చెప్పేసి వాళ్ళ ముందు బాటలో వాళ్ళు ఆలోచించుకొని వెళ్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ విధమైన హామీలు నిర్వహిస్తున్నారని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు తెలుగుదేశాన్ని. దాని మీద మీ స్పందన ఏంటి? అంటే కూటమి ప్రభుత్వం ప్రజలకి చెప్పిన వాగ్దానాలు చేయలేదంటారా, చేస్తున్నారంటారా? సూపర్ 6 అనేది నేను కూడా దాన్ని ప్రచారం చేశా. పార్టీ వచ్చిన వెంటనే సూపర్ 6 అమల్లోకి వచ్చేస్తుందని. నాకు తెలిసి అయితే సూపర్ 6 అమల్లోకి ఏమీ రాలే. పార్షికంగా ఏమన్నా వచ్చుండొచ్చావో కానీ పరిపూర్ణంగా ఇంతవరకు రాల. ఇప్పుడు పింఛన్లే తీసుకోండి, కొత్త పింఛన్లు ఇప్పుడు వరకు కూడాను మొదలవల. 60 సంవత్సరాలు దాటిన తర్వాత రావాలి కదా, రాల. అదొక్కటే ఎగ్జాంపుల్ చాలు. మిగతా ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామన్నారు. ఇంట్లో పిల్లలకి ఎంతమంది ఉంటే వాళ్ళకి చదువులకి అమౌంట్ కల్పిస్తామని చెప్పి అవి కూడా వాగ్దానాలు చేసినప్పుడు అవి కల్పిస్తున్నారు. అవన్నీ ప్రజల్లో బాగానే పోతున్నాయి, కానీ మీరెందుకు వ్యతిరేకిస్తున్నారని? పార్షికంగా పోతున్నాయి, పరిపూర్ణంగా పోవాలని చెప్తున్నాం. తర్వాత వైద్య ఇప్పుడు బాగా వస్తున్న నానుడు ఏంటంటే వైద్య కళాశాలలు. గవర్నమెంట్ వైద్య కళాశాలల్ని మీరు ఎలా ప్రైవేట్ పరంగా తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుంది? ఆలోచన ఎలా వస్తుంది? సరే, ఏదైనా వేరే ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఏదైనా కదా, దట్ ఈస్ ద డిఫరెంట్. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక ఏరియాకి రావాలంటే అది చాలా కష్టంతో కూడిన పని. అలాంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 7 మెడికల్ కాలేజెస్ని తీసుకొని వచ్చి విత్ టీచింగ్ హాస్పిటల్స్. సో ఈ తెస్తే వాటిని ప్రైవేట్ పరంగా చేయాలనే నిర్ణయం తప్పైనప్పుడు దాన్ని వ్యతిరేకించాలి కదా. అది ప్రజలకి అన్యాయమే కదా, దాన్ని స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తాం. తర్వాత చెప్పిన సూపర్ 6లన్నీ కూడాను మమ అనిపిస్తే
ఖచ్చితంగా మమా కాదు, అది పరిపూర్ణంగా చేయాలనే ఉద్దేశంతో వ్యతిరేకిస్తాం. అవన్నీ చేస్తారు. ఇప్పుడు ప్రతిపక్షం ఉండేదే వాటిని ఎత్తి చూపించి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికే కదా. అదే టీడీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద లేనాటి కూడా తీసుకొచ్చి చూపించారు కదా. అప్పుడు వ్యతిరేకతని నేనున్నా కదా అక్కడ, చాలా వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేశారు కదా. చేసినప్పుడు ఆ వ్యతిరేకత అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకతనే ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్తారు. అసలు ఓడిపోవడానికి కారణం ఏందంటారు వైసీపీ పార్టీ? ప్రజల్లో వైసీపీ పార్టీ ప్రజలు తీసుకున్న నిర్ణయానికి దీనివల్ల ఓడిపోయాం, దానివల్ల ఓడిపోయాం దానికన్నా కూడా నెక్స్ట్ మనం చేయాల్సింది ఏందనేది ఆలోచించుకొని ముందుకు నడవటమే కరెక్ట్. అది ఆలోచించలేదంటారా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమైంది. అంతకుముందు అదే కదా గవర్నమెంట్లో ఉండింది 2014లో. మళ్ళీ 2014లో సింగిల్ పార్టీగా ఉంది 2019లో 23 సీట్లకు వచ్చింది కదా. ప్రజలు నిర్ణయాలు ఇవాళ రేపు అన్నీ గమనిస్తూనే ఉంటారు మైక్రో లెవెల్లో. సో అది మనం అర్థం చేసుకుని ముందుకు నడిస్తే మనకు మనుగడిస్తారు. సెకండ్, ఇప్పుడు ఒకసారి పార్టీ ఇంకోసారి వస్తుంది అంటే అది ప్రజలు తీసుకునే అద్భుతమైన నిర్ణయం ఉండాలి. ఆ పార్టీ చేసే ప్రభుత్వాన్ని నడిపే విధానాలు గొప్పగా ఉండాలి. అంతే తప్ప రొటీన్గా ఉంటే ప్రజల నిర్ణయం ఆన్ అండ్ ఆఫ్ మారిపోతూనే ఉంటుంది. అదే దీనికి ఎగ్జాంపుల్. 2014లో తెలుగుదేశం పార్టీ ఉంది, 2019లో వైఎస్ఆర్సీపీ ఉంది, 2024లో మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. 151 సీట్లు ఉన్నది 11 సీట్లు అయింది. ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు 164 సీట్లు ఉన్న కూటమి రేపు ఏమైనా అవ్వచ్చు, సింగిల్ డిజిట్ కూడా వచ్చవచ్చు ప్రజలు నిర్ణయిస్తే. ఎన్ని సీట్లు ఒకవేళ రేపు కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీ ఎంచుకున్నది అనుకోండి, ప్రజలు ఎన్నుకున్నారనుకోండి, ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మీ ఆలోచన? నేను రాజకీయ కాలజ్ఞానానికి సంబంధించినవాడిని కాదు. సో దాన్ని నేను అంత ప్రిడిక్ట్ చేసి చెప్పాల్సిన సమయం కూడా ఇది కాదు. అది టూ ఎర్లీ. అది నా నాలెడ్జ్కి అంత మెచ్యూర్డ్ పదం కూడా. చిన్న సిచ్యువేషన్ కూడా జరుగున్నది. ఎందుకంటే మీ ద్వారా కూడా వైసీపీ పార్టీలో కూడా మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ వల్ల కూడా మీరు అవమానం పొందున్నారు. వైసీపీ పార్టీ వల్ల మీరు అవమానం పొందున్నారు టీడీపీ పార్టీలో మీరు ఉండేటప్పుడు. అది ఎట్లాగా అంటే ఒక ఫ్లెక్స్ బోర్డు కట్టున్నారు మీ ఆఫీస్ ముందు చంద్రబాబు నాయుడు ఫ్లెక్స్ బోర్డు, లోకేష్ ఇవన్నీ ఫ్లెక్స్ బోర్డు కట్టినప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీరు అధికారంలో టీడీపీలో ఉన్నారని చెప్పేసి ఆ ఫ్లెక్స్ బోర్డును తీయించేశారు మున్సిపాలిటీ వాళ్ళని పంపించేసి. అంత అవమానం జరిగింది మీకు వెంకటగిరిలో వైసీపీ పార్టీ వల్ల. మళ్ళీ తిరిగి మీరు అదే పార్టీలోకి కండువా కప్పుకున్నారు. ఏంటి మీ ఉద్దేశం? మీరు చెప్పింది నాకు తీయడానికి ప్రయత్నించి ఉండొచ్చేమో కానీ నాకు తెలిసి అయితే తీలారు. ఒకవేళ తీసినా కూడా అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ యాక్టివిటీస్ని మ్యాక్సిమం తొక్కడానికి ప్రయత్నిస్తారు. వాటిల్లో ఇలాంటి భాగాలు కామన్. ఇవన్నీ చాలా చిన్నవి. వీటిని మనం ఎదుర్కోవటమే. దీన్ని మనం అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదే మనం అవమానంగా ఫీల్ అవ్వాలి తప్ప ప్రతిదాన్ని అవమానంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో అదే మీరు అన్నారే అన్ని వదిలి రావాలి అని, ఇలాంటివన్నీ వదలాలి. అట్లాని ప్రయారిటీ ఉన్న ఏరియాని ఇంటర్లింక్ అయిన ప్రజల మనోభావాలు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు రాకదిల్రా ప్రోగ్రాం ఉంది. రాకదిల్రా ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు అందరి పేర్లు చెప్పాడు. ఆ యాక్టివిటీని అంతా నా భుజాల మీద వేసుకొని చేశాను. అది అందరూ చూశారు. చాలా చక్కగా చేశాం. నేను ఇన్ఛార్జిని కూడా కాదు కదా, ఒకప్పుడు నేను స్టేట్ సెక్రటరీని, కానీ అంతకు మించి చేశారు. నేను సపరేట్గా చేస్తున్నప్పుడు పార్టీ అధిష్టానమే చెప్పొచ్చు కదా, ఇది ఇన్ఛార్జి అండర్తో మీరు చేయండి, ఇన్ఛార్జితో కోఆర్డినేట్ చేయండి, ఇన్ఛార్జిని సపోర్ట్ తీసుకొని చేయండి అని చెప్పొచ్చు కదా. పార్టీ చెప్పలేదు కదా. నేను ఇండిపెండెంట్గా చేస్తూ ఉంటే ఆ పార్టీ యాక్టివిటీ అంతా చేయండి, మీరు చేయండి అని పార్టీయే కదా ఎంకరేజ్ చేసింది. ఎంకరేజ్ చేసినప్పుడు స్టేజ్ మీద చెప్పేటప్పుడు కనీసం ఒక్కసారి డాక్టర్ మస్తాన్ యాదవ్ లేదా బీసీ వర్గాలు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాయని ఒక మెసేజ్ ఎప్పుడైనా, ఆ మాట ఎప్పుడైనా పలికాడా? పలకలేదు కదా. అది నాకు అవమానమే కదా.
రాజకీయం కోసం అలాంటి అవమానాలు భరించడం తప్పేం కాదు, తప్పదు అది. ఎందుకంటే రాజకీయం ఉన్నాక ఎన్ని భరించాలని. కానీ అది కూడా దిగమింకొని నిలబడ్డాం కదా, అది కూడా దిగమింకొని నేను నిలబడ్డాం కదా ఆ రోజు. సో అందువల్ల క్రియాశీలకంగా వచ్చినప్పుడు మాత్రం మన భవిష్యత్తు నిర్ణయించే దగ్గర మనకు సరైన నిర్ణయం ప్రాపర్గా అందనప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం యాక్షన్ తీసుకోవాల్సిందే, అక్కడ నిలబడాల్సిందే. టీడీపీ పార్టీలో ఉండేటప్పుడు బాగా బలంగా తిరిగారు, బాగా ప్రయోజనం. ఎంతవరకు ఖర్చు పెట్టుంటారు మీరు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టానా ఏం పెట్టానా అనేది కాదు, నేను నా చేతనైనంత వరకు నేను కష్టపడ్డది నేను వెంకటగిరి ప్రజల కోసం సుమారు అది నేను నెంబర్ అలా 10 కోట్లు ఖర్చు పెట్టుంటారా? నేను అసలు ఏమీ పెట్టలేదని కూడా చెప్తా. ఖచ్చితంగా నా కాలం, నేను పెట్టిన కాలం కూడా మీరు చెప్పిన దానికన్నా ఎక్కువే. 15 నేను నా కాలం, నా సమయం, డబ్బు పక్కన పెట్టేసేయండి, నా సమయం కూడా ఇంపార్టెంటే కదా. నేను ఒక డాక్టర్ని కదా, నేను కూర్చుంటే అది డబ్బుతో వాల్యూవే కదా. ఆ సమయమే మోర్ దెన్ అంట. నేను దానికి డబ్బులు లెక్కేసుకునే పరిస్థితి అవసరం లేదు. అది మీరు ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంటే ప్రజల్లో ఒక అవగాహన ఉపయోగం లేదు కదా కాబట్టి ప్రజలైతే విశ్వసించారు, వినికిడి ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి మేము ఆ ప్రశ్న కూడా మిమ్మల్ని సూటిగా అడగాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. తప్పేం లేదు, దాన్ని అడగటంలో మీకు తప్పు లేదు. చెప్పాల్సిన ఆ పద్ధతిలో నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. అది ఏం చేశానో ఎలా చేశాను, నేను కష్టపడింది ప్రజల కోసం. ఇందా చెప్పా దేనికోసం పెట్టాను అనేది కూడా. అట్ ద సేమ్ టైం నా సమయం దానికన్నా మించింది, సమయం చాలా గొప్పది నేను పెట్టిన డబ్బు కన్నా కూడా. ఆ సమయాన్ని పెట్టాను. అందులో కరెక్ట్గా నాకు 49 సంవత్సరాలు, ఇప్పుడు 50. ఇది చాలా మంచి సమయం నాకు. అలాంటి సమయాన్ని అంటే 48, 47 నుంచి మొదలు పెడితే 48, 49, 50 అనుకోండి రన్నింగ్ అవుతుంది. సో ఈ సంవత్సరాలు పీక్ ఉన్న సమయాన్ని, నా పీక్ ప్రాక్టీస్లో చాలా పీక్ ఉన్న సమయాన్ని నేను మన వెంకటగిరి కోసం పెట్టాను. అది నాకు తెలిసి అదే చాలా ఎక్కువ అనుకుంటా. నేను పెట్టిన డబ్బుది ఇక్కడ ఏ రోజు ఆలోచించలేదు. అది నేను సంతృప్తిగా అందరికీ సేవాభావంతోనే నేను నిలబడి చేశాను. దాన్ని నేను ఎప్పుడూ లెక్క కూడా పెట్టుకోలేదు. చాలా థ్యాంక్స్ అండి, మీ అమూల్యమైన అన్ని టైంని మాకు కేటాయించి అన్ని వివరాలు మాకు సమకూర్చినందుకు కృతజ్ఞత.